హలో, ఇటీవల పెట్రోల్ పంపుల దగ్గర జరిగిన హడావిడి, జనాలు పడిన టెన్షన్ ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో మన రవాణా రంగం అసలు ఏమవుతుందా అనే అతిపెద్ద ప్రశ్న మన మదిలో మెదులుతుంది కదా. అందుకే ఈ ఎక్స్ప్లెయినర్లో మన ముందున్న పర్యావరణానుకూల ప్రత్యామ్నాయాలు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ అలాగే హైడ్రోజన్ వాహనాల భవిష్యత్తు గురించి ఓ ఆసక్తికరమైన చర్చ చేద్దాం రండి. ఒక్కసారి డీప్గా డైవ్ చేద్దాం. ఈ ప్రయాణంలో మనం మెయిన్గా 6 విషయాలు కవర్ చేయబోతున్నాం. ఆ ఇంధన ధరల పానిక్ ఎలా మొదలైంది, అసలు ఫాజిల్ ఫ్యూయల్స్తో ఉన్న అసలు సమస్య ఏంటి, ఈవీలు ఎలా పనిచేస్తాయి, వీటికి ఆల్టర్నేటివ్గా వస్తున్న హైడ్రోజన్ టెక్నాలజీ ఏంటి, ఈ రెండింట్లో ఏది మన జేబుకి ఆసరా, అండ్ ఫైనలీ మన ఇండియన్ రోడ్ల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనేది ఫటాఫట్ చూసేద్దాం. ఓకే, ముందుగా మొదటి టాపిక్, అసలు ఆ ఫ్యూయల్ ప్రైస్ పానిక్ ఎలా మొదలైంది? ఏప్రిల్ 2026లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుచేసుకుందాం. మార్కెట్లో పుకార్లు ఎంత డ్యామేజ్ చేస్తాయో చెప్పడానికి అప్పట్లో పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ వాళ్ళిచ్చిన ఈ స్టేట్మెంటే పెద్ద ఉదాహరణ. జనాలు భయపడేలా ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని వాళ్లు స్పష్టంగా చెప్పారు. అంటే ఈ పాతకాలపు ఇంధనాల చుట్టూ ఎంత అభద్రతాభావముందో అర్థమవుతోంది కదా. అసలు అప్పుడేం జరిగిందో వాస్తవాలు చూస్తే సోషల్ మీడియాలో ఏమో రకరకాల పుకార్లు, దానికి తోడు కొటక్ వాళ్లు పెట్రోల్ రేటు లీటర్కు 25 నుంచి 28 రూపాయల దాకా పెరగొచ్చని ఓ ఎస్టిమేట్ వేశారు. ఇంకేముంది, జనాలు పానిక్ అయిపోయారు. గవర్నమెంటేమో ఈ వార్తల్ని గట్టిగా కొట్టిపారేసింది. బీపీసీఎల్ లాంటి సంస్థలు కూడా అరే మా దగ్గర సప్లై బాగానే ఉందండి అని మొత్తుకున్నాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎక్కడ చూసినా భారీ క్యూలు, పంపుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. సరే, ఈ షార్ట్ టర్మ్ భయాలు పక్కన పెడితే మన రెండో టాపిక్, అసలు ఈ శిలాజ ఇంధనాలతో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇదొకటి చూద్దాం. ఈ ఇంధన కొరత అనేది కేవలం మన పర్స్కి సంబంధించిన భయం మాత్రమే కాదు సుమా. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అతి భయంకరమైన ఫ్యాక్ట్ ఏంటంటే ఈ 10%, అవును, మన ఇండియాలో రిలీజ్ అవుతున్న మొత్తం కార్బన్ ఎమిషన్స్లో 10% ఎగ్జాక్ట్గా మన ట్రాన్స్పోర్ట్ సెక్టర్ నుంచే వస్తోంది. ఇది వినడానికి కొంచెం షాకింగ్గా ఉన్నా పర్యావరణం విషయంలో మనం పెట్రోల్పై ఎంతలా ఆధారపడ్డామో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇదే కేవలం పర్యావరణానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, సాక్షాత్తు ప్రాణాల మీదకు వస్తున్న ముప్పు. ఈ నంబర్ చూడండి, 2015 ఒక్క సంవత్సరంలోనే కేవలం డీజిల్ వెహికల్స్ బదిలే పొగవల్ల మన దేశంలో ఏకంగా 3,85,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఒక అంచనా. కాలుష్యమనేది ఎంత సైలెంట్ కిల్లరో చెప్పడానికి ఇంతకంటే ప్రూఫేం కావాలి? సో దీనికి సొల్యూషన్ లేదా అంటే ఇక్కడే మన మూడో అంశం వస్తుంది, అండర్ ద హుడ్. ఈవీలు అసలు ఎలా పనిచేస్తాయి? ఈ కాలుష్య మహమ్మారిని తరిమకొట్టడానికి ముందుగా ఎలక్ట్రిక్ వెహికల్ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వెహికల్ అడుగు భాగంలో పెద్దగా కనిపిస్తుంది చూసారా, అదే ట్రాక్షన్ బ్యాటరీ ప్యాక్. సింపుల్గా చెప్పాలంటే ఆ కారుకి అదే గుండెకాయ. కారు ముందుకు కదలడానికి కావాల్సిన పవర్ మొత్తం అక్కడినుంచే వస్తుంది. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు, చాలా అద్భుతమైన సింపుల్ ఇంజనీరింగ్. కేవలం 3 స్టెప్స్. ఫస్ట్, ఆ బ్యాటరీ ప్యాక్ డీసీ కరెంటును స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్, పవర్ ఇన్వర్టర్ ఆ డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్కి ఆ ఎలక్ట్రిక్ మోటార్ ఆ కరెంటును లాక్కుని చక్రాలు గిర్రున్న తిరిగేలా చేస్తుంది. బ్యాటరీ నుంచి టైర్ల దాకా పవర్ ఫ్లో ఎంత స్మూత్గా ఉంటుందో కదా. ఈవీల సంగతి సరే, మరి మన 4వ టాపిక్ హైడ్రోజన్ ఆల్టర్నేటివ్ గురించి తెలుసుకుందామా? ఇది ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈవీలు బాగానే పాపులర్ అయ్యాయి, కానీ సైన్స్ ఫిక్షన్ మూవీస్లాగా అనిపించే మరో క్రేజీ ఆల్టర్నేటివ్ కూడా ఉంది. అవే ఫ్యూయల్ సెల్ వెహికల్స్. మీకు తెలుసా, ఈ టెక్నాలజీ 1960ల నుంచే డెవలప్మెంట్లో ఉంది. ఇవి ఈవీలలాగా బయటనుంచి ఛార్జింగ్ పెట్టుకోవు. వాటిలో ఉండే ఆ హై ప్రెషర్ హైడ్రోజన్ ట్యాంకుల ద్వారా కారు రన్ అవుతున్నప్పుడే దానికి కావలసిన కరెంట్ను అదే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. వాట్ అన్ ఐడియా కదా. ఈ ఫ్యూయల్ సెల్ ప్రాసెస్ అయితే అసలు మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. అత్యంత ప్రెషర్తో ఉన్న హైడ్రోజను గాలిలో ఉండే ఆక్సిజన్తో ఎలా రియాక్ట్ అవుతుందో, దానివల్ల కరెంట్ ఎలా పుడుతుందో ఇక్కడ మనం గమనించవచ్చు. బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ ప్రాసెస్ అంతా అయ్యాక సైలెన్సర్ నుంచి కేవలం స్వచ్ఛమైన నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. లిటరలీ జీరో ఎమిషన్స్, ఒక్క చుక్క పొగ కూడా రాదు. భలే ఉంది కదా. కానీ మన 5వ టాపిక్లో అసలు మ్యాటర్ మాట్లాడుకుందాం. ఈవీలు వర్సెస్ హైడ్రోజన్,
ఖర్చుల సంగతేంటి? రెండు టెక్నాలజీలు అద్భుతమైనవే, కానీ మన ఇండియన్ మార్కెట్కి ఏది సెట్ అవుతుందో ఇక్కడ క్లియర్గా చూద్దాం. పర్యావరణం పరంగా రెండు ఆ పెట్రోల్ డీజిల్ను ఈజీగా కొట్టేస్తాయి. కానీ టొయోటా మిరాయ్ లాంటి హైడ్రోజన్ కారు కొనుక్కోవాలంటే స్టార్టింగ్ ప్రైస్ దాదాపు 60 లక్షల రూపాయలుంటుందని అంచనా. బాబోయ్ గదా! అదే ఈవీలు చూసుకుంటే దాదాపు 8.7 లక్షల నుంచే మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి హైడ్రోజన్ వెనుకబట్టానికి ఈ భారీ ఖర్చే మెయిన్ రీజన్. కేవలం కార్ల రేట్లే కాదు, ఇక్కడ ఇంకొక పెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా ఉంది. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దేశంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు పల్లెటూర్లలో ఇంకా కొంచెం ఇబ్బందున్నా ఓవరాల్గా అయితే చాలా వేగంగా పెరుగుతున్నాయి. కానీ ఈ హైడ్రోజన్ బంకులున్నాయా? దాదాపు జీరో. పైగా వెంటనే మంటలంటుకునే అంత సున్నితమైన హైడ్రోజన్ను దేశవ్యాప్తంగా సేఫ్గా స్టోర్ చేయాలంటే దానికి వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. అది అంత ఈజీ కాదు. రైట్. సో ఇదంతా చూశాక మన లాస్ట్ టాపిక్, 6వ అంశం, భారతీయ రోడ్ల భవిష్యత్తువేంటి? మనం దైనందిన ప్రయాణ ఖర్చులను అంటే రన్నింగ్ కాస్ట్ను బేరీజు వేసుకుంటే ఈవీలే ప్రస్తుతానికి కింగ్ మేకర్స్. కిలోమీటర్కు జస్ట్ ₹1 ఖర్చు. అదే పాతకాలపు పెట్రోల్ డీజిల్కైతే ₹5. కొత్తగా వస్తున్న హైడ్రోజన్కైతే ₹4 అవుతోంది. దీన్ని బట్టి చూస్తే తక్కువ ఖర్చుతో నడిచే ఈవీలే మన ఇండియన్స్కి ప్రస్తుతానికి ఫస్ట్ చాయిస్ అని ఇట్టే అర్థమైపోతోంది. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోయింది. భవిష్యత్తులో మన రవాణా వ్యవస్థ అంతా ఇలా వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల మీదే పూర్తిగా డిపెండ్ అవుతుందా? లేక ముందు ముందు ఖర్చులు తగ్గి 100% కాలుష్యం లేకుండా చేస్తామనే ఆ హైడ్రోజన్ కార్లు భవిష్యత్తులో మన హైవేలను శాసిస్తాయా? ఈ రెండు అద్భుతమైన టెక్నాలజీలలో రాబోయే 100 ఏళ్ల మన ప్రయాణాన్ని ఏది డిసైడ్ చేస్తుందంటారు? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.